హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ట్రైబల్ డే కదండి. ఆగస్ట్ 9th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ట్రైబల్ డే. ఆదివాసీ దినోత్సవం అంటారు కదా తెలుగులో అయితే. ఇక్కడ మా భద్రాచలంలో అయితే ఈ విధంగా జరుపుకున్నారు ఆదివాసులందరూ. చూడండి, ఇక్కడ కొమరం భీం ఉంటారు. మా దగ్గర స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసి వాళ్ళు పూల అలంకరణ చేశారు. ఇది వచ్చేసి మ్యూజియం అంటారు కదా. ఇది వరకు ప్రీవియస్ వీడియోస్లో మీకు పెట్టాను, చూసుకోండి. అప్పట్లో వాళ్ళు ఉపయోగించే థింగ్స్ ఇవన్నమాట. ఇవన్నీ యారోస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా మీ అందరికీ కుదిరితే ఐటీడీని కంపల్సరీగా విజిట్ చేయండి. తెలంగాణలోనే ఉంటుంది, భద్రాచలంలో ఉంటుంది. రోలు రోకలి చూడండి. ఇవాళ అయితే డ్యాన్స్ కూడా, రేలా డ్యాన్స్ అంటారు కదా, అవన్నీ పీఓ అయితే చాలా చక్కగా మాట్లాడారండి రాహుల్ గారు. అతను ఆ ట్రైబ్ కాకపోయినా కానీ ట్రైబ్ డేగా అందరికీ చాలా చక్కగా ట్రైబ్ భాష లాంగ్వేజ్ నేర్చుకొని మరీ మాట్లాడారు. ఇవన్నీ చూడండి వాళ్ళ ఐటమ్స్ అండి. ఇవన్నీ మళ్ళీ ఇవాళ కూడా విజిట్ చేశాను యూట్యూబర్స్ కోసం, మీ అందరి కోసము. ట్రైబల్ మ్యూజియం అని ఉంటుంది. ఆర్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా స్కెచ్ చేశారు వాల్స్ మీద పెయింటింగ్స్. ఇదిగోండి అడ్రస్ వచ్చేసి డీటెయిల్గా మెన్షన్ అని చేశాను. మా అమ్మ కూడా చూడండి ఎడ్ల బండి మీద నించొని ఉంది. కొమ్ములు ఇవి వచ్చేసి ఈ కొమ్ములు పెట్టుకొని షార్ట్స్ దిగాము. ఇది వరకు ప్రీవియస్లో దిగాను. మంచము చూడండి, బుట్టలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం. చాలా బుట్టలు చాలా రకాలుగా అల్లారు చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇవి చాలా తక్కువ కనుమరుగనయ్యాయి. ఇవి అయితే ఎక్కడో ఇంకా కొంతమంది మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఈ రకంగా అల్లుతున్నారు బుట్టలు కూడా. చాటలు చూడండి. ఇప్పుడైతే మొత్తం ప్లాస్టిక్, ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ కూడా. అప్పట్లో అయితే వెదురు కర్రలు అంటారు కదా, వెదురు బొంగులతో తయారు చేస్తారు అవన్నీ కూడా. ఇవి చూడండి, వీటిలోనే సైజెస్గా ఉన్నాయి, కొంచెం చిన్నవిగా ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఇప్పుడు మనము చిన్న చిన్న డబ్బాలలో దాస్తున్నాము పోపు సామాన్లని, ఇలాంటి వీటిలలోనే వీళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు, దాంట్లోనే భద్రపరుచుకునేవాళ్ళు. ట్రీ వచ్చేసి మనము స్మాష్ చేసేస్తాము, ఏమైనా పిచ్చి చెట్లు అలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు చూడండి ఎలాగ పెట్టుకున్నారో వాటికి తగిలించేవాళ్ళు. ఇవన్నీ చూడండి వాటర్ తాగడానికి ఉపయోగించేవాళ్ళు. ఇవన్నీ పాట్స్ అంటారు కదా, సొరకాయ బీరకాయ ఎండిపోయినాక మనం పడేస్తుంటాము. ఇవి చూడండి, ఇంకా కొమ్ములు ఉంటాయి కదా అవి. చిన్న కుటీరము చూడండి. చిన్న ఇల్లు వేశారు, దాంట్లో చేప, అది కూడా వెదురు బొంగుతోనే తయారు చేశారు. ఇంకా గజ్జలు, ఇవి కాళ్ళకి కట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా, అప్పుడు పూసలండి ఇవి మెడలో వేసుకునేవి, ధరించడానికి. కొన్ని కాళ్ళకి పెట్టుకుంటారు కదా. ఇంకా చూడండి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇంకా ముక్కుకి పెట్టుకునేవి గాజులు, ఇవన్నీ పూసలండి. స్త్రీలు అలంకరించుకోవడానికి ఉపయోగిస్తారు కదా అవి. ఇవంతా లంబాడీస్ యూజ్ చేసేదనమాట. లంబాడీ ట్రైబ్స్ అంటారు కదా, వాళ్ళు యూజ్ చేసేవి. ఫ్లూట్స్ జాతరలప్పుడు ఇవి ఉపయోగిస్తారంట, అక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. మీరు ఇంకా దగ్గరికి వెళ్తే చూసి చదువుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మంచిగా మనకి అర్థమయ్యేటట్లుగా ఏ వస్తువు దేనికి ఉపయోగించే వాళ్ళో కూడా వేశారు. ఇవన్నీ మనం కొలుసుకోవడానికి, కొలతలకి యూజ్ చేస్తారు కదా అవి. ఇవన్నీ కూడా బోండా గిరిజనుల ఆభరణాలంట. ఇవి వచ్చేసి ఈ తెగ వాళ్ళు వీటిని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇవన్నీ గజ్జలండి, అది డ్యాన్స్కి యూజ్ చేస్తారు కదా అప్పుడు. లైక్ చేయండి, వీళ్ళందరి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. మా పసి చూడండి కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్. వన్స్ మోర్ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసులందరికీ.